నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. అయితే ఇక పహల్గామ్ దాడి విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం మోడీ గారు మీరు ఏం చేసినా మీ వెనుక ఉంటామంటూ మాట్లాడినటువంటి మాటలకు కింద స్థాయి ఉన్నటువంటి నేతలు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ పహల్గామ్ విషయంలో వారికి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వైనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కొంతమేరకు మా యొక్క ఏమంటారు దాన్ని మేము సరిగా చూసుకోలేకపోవడం వల్లనే పహల్గామ్ దాడి జరిగింది అని కూడా వాళ్ళు ఒప్పుకున్నటువంటి విషయం. దాంట్లో వీళ్ళు ఏదో పెద్దగా కేంద్రం ఒప్పుకోలేదు, కేంద్రం ఒప్పుకోనందుకు మేమే కాంగ్రెస్ వాళ్ళం చెత్త చూపిస్తూ ఉన్నాం, కేంద్రందే తప్పు అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకేమైనా చిత్తశుద్ధి కానీ సిగ్గు కానీ ఉందా ఈ కాంగ్రెస్ నేతలకు? ఈ పహల్గామ్ విషయాన్ని రాజకీయంగా వాడుకోవాలి, భారతీయ జనతా పార్టీపై బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు కనీసం సోయి ఉందా అని అడుగుతా ఉన్నాం. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారంటే పహల్గామ్ విషయంలో అదయింది ఇదయింది అని మాట్లాడుతూ ఉన్నారు. పహల్గామ్ విషయంలో నేను ఒకటి మాట్లాడతా, పవన్ కళ్యాణ్ గారి మీద విషం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఒక ముస్లిం క్రిస్టియానిటీ వర్గాలకు దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చామల కిరణ్ కుమార్ గారే కావచ్చు, ఇక పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో ఒకలాడే ఏడుపులు వేసినటువంటి బలా మీడియా రోహిత్ కావచ్చు, ఆయన ఒక భారతీయ జనతా పార్టీ వ్యక్తితో మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేస్తూ ఇట్లా హిందువుల రక్తం మరుగుతలేదా అని మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అంటే మీరు మరి పహల్గామ్ విషయంలో కొన్ని విషయాల్లో ఎందుకని మీరు అతి తొందరగా స్పందించలేదు అనేది ఈ సెక్యులర్ని అడుగుతా ఉన్నా. ఒక పాస్టర్ ప్రవీణ్ విషయం అందరికీ హత్యలాగా అనిపిస్తే పహల్గామ్ విషయం ఎందుకు మరి హిందువుల మీద దాడిలా కనిపించట్లేదు? ఇది లేదు, ఇది సెక్యులర్, ఉగ్రవాదికి మతం ఉండదు అంటారు. నాయన, ఉగ్రవాదికి మతం ఉంటుంది, ఉగ్రవాది ఆ మతం కోసమే చేస్తాడు, ఉగ్రవాది మతం కోసమే చేస్తాడు, ఇంకంతకంటే ఎక్కువ ఏం చేయడు. అయితే ఈ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి వైనాలు ఒకసారి చెక్ చేసుకుంటే ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఈ కాంగ్రెస్ వాళ్ళకు చిత్తశుద్ధి ఉండి ఉంటే నేను ఇది ఒకసారి చూపించిన తర్వాత ఆయన చామల కిరణ్ గారు ఏమన్నారో ఒకసారి మాట్లాడి చూపించే ప్రయత్నం చేపిస్తా. అయితే ఇక్కడ మనం ఎవరిని తీసుకున్నాం, ఇది ఎవరిది? ఇది వచ్చేసి 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ, మన భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆమె అంగరక్షకులు హత్య చేశారు. అయితే ఎవరు చేశారు? తన సొంత గన్మెన్లే హత్య చేసినటువంటి పరిస్థితి. అయితే ఆమెను స్టెర్లింగ్ సబ్మిషన్ గన్ మరియు రివాల్వర్తో అనేక సార్లు కాల్చారు. ఎవరు చేశారు? ఆమె వెంటున్నటువంటి వ్యక్తులే ఆమెను చంపడం జరిగింది. దేంతో చనిపోయారు? స్టెర్లింగ్ సబ్మిషన్ గన్ అండ్ రివాల్వర్తో చంపడం జరిగింది. అయితే ఆమెను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్కి తీసుకెళ్లారు. కానీ మధ్యాహ్నం 2:20 మరణించినట్లు ప్రకటించారు అంటూ కూడా పోస్ట్ మార్టం పరీక్షలో 33 బుల్లెట్లలో 30 ఆమెను తాగాయని, 23 బుల్లెట్లు ఆమె శరీరంలోనే ఉన్నాయని, 7 మిగిలి ఉన్నాయని తేలింది. కాంగ్రెస్ వాళ్ళు దీని మీద ఏం మాట్లాడతారో వాడు మాట్లాడాలి. అయితే భారతదేశంలో భద్రతా లోపం జరిగింది, కేంద్రం భద్రత లోపించిందని చెప్తా ఉన్నారు. ఒకసారి మా జయ వీడియో ప్లే చేస్తారు, దాని తర్వాత వాళ్ళతో మాట్లాడే వాళ్ళ గురించి మనం కౌంటర్ కొట్టుకుందాం. వాళ్ళకు ఒకసారి అది ప్లే చేయి. ఇప్పుడే ఒక ఆర్టికల్, ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే కూర్చొని చదువుతున్నా సరే, అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీ సమస్యలు చెప్తున్నా కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకరు చెప్పదలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ
సరే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోనికి. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే మనం 2-3 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేసుకుని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నారో నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముష్కరం కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగల ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, బోర్డర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే నువ్వు పిట్ట కథ చెప్తే నువ్వు ఆ పిట్ట కథలు చూపిని మన కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమియాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడటం ఎవరినో కృషి చేయడానికి ఈ దరిద్రం మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. 100 కిలోమీటర్ లోపలికి వచ్చి చంపినటువంటి నలుగురిని ఏం చేయలేరు అని అన్నారు. ఒకసారి నీకు అది పెట్టిన ఎంతమంది ఎందుకు ఎట్లొచ్చిర్రు. అయితే మేము సెక్యులర్లం, కాంగ్రెస్ పార్టీలో సుఖమైన అని మాట్లాడుతున్నటువంటి చామల కిరణ్ అన్న, ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? చామల కిరణ్ కుమార్ గారు డిఎస్సి విషయంలో అడ్డగోలే మాటలు మాట్లాడినటువంటి మీరు ఎవరికి తొత్తో అర్థమవుతా ఉన్నది. మీరేమైనా 10 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, మీరేమైనా ఎంపీ, మీరు ఆయన ఉప ముఖ్యమంత్రి, మీరు సెక్యులర్ ముసుగులో భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిగితే ఎవరి వల్ల దాడి జరిగిందయా అంటే ఎవరి వల్ల దాడి జరిగింది? వాళ్ళకు సహాయం చేసింది ఎవరు? ఆదిల్ రెహమాన్ డెంటు. పహల్గాం ఉగ్రవాదులకు 14 మంది స్థానిక కాశ్మీర్లు సహాయం చేశారు. వాళ్ళ పేర్లు ఇవే: ఆదిల్ రెహమాన్ డెంటు, నాసిర్ అహ్మద్ వానీ, ఆసిఫ్ అహ్మద్ షేక్, షాహిద్ అహ్మద్, హసన్ అహ్మద్ షేక్, ఆమిర్ అహ్మద్ దార్, ఆరిజ్ నజీర్, అద్నాన్ సాఫీదార్, అమీర్ నజీర్ వానీ, జుబేర్ అహ్మద్ వానీ, యావర్ అహ్మద్ భట్, హారూన్ రషీద్ గైనే, ఆసిఫ్ అహ్మద్ ఖండే, జాకీర్ అహ్మద్ గని. వీళ్ళంతా ఎవరయ్యా? భారతదేశంలో ఉన్నటువంటి, భారతదేశం తిండి తినుకుంటూ భారతదేశంలో బతుకుతూ పాకిస్తాన్ నా కొడుకులకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీరనుకున్నటువంటి సెక్యులర్లు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమని మాట్లాడుతున్నావు? చామల కిరణ్ కుమార్ గారు ఎవరికి తెలియనటువంటి విషయం ఈయన ఒకటి చెప్తుండు. 100 కిలోమీటర్ లోపలికి వచ్చి ఎట్లా చంపిరు అంటే ఈ దొంగలు చేయబట్టి కాంగ్రెస్ పార్టీకి కనీసం అడిగే అర్హత ఉన్నదా కిరణ్ అన్న? యాసిన్ మాలిక్ అనే ఒక లంగాగాని తీసుకొచ్చి, యాసిన్ మాలిక్ అనేటువంటి ఆర్మీ అధికారులను, నేవీ అధికారులను చంపినటువంటి ఎవడాడు? యాసిన్ మాలిక్ గారు. ఒకసారి నేను మీకు చూపిస్తా. యాసిన్ మాలిక్ అనేటువంటి తీసుకొచ్చి ఏం చేసిరు వీళ్ళు? ప్రధానమంత్రి గారి మీదకి వెళ్ళి అవార్డు ఇప్పించిరు. అవార్డు ఆనాటి ఈడే యాసిన్ మాలిక్. ఇగో నేను దీని మీద సమాధానం చెప్పాలి కాంగ్రెస్. 100 కిలోమీటర్ లోపలికి వచ్చి ఏం చేసిర్రు మీరు? కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేసి అద్దంకి దయాకర్ సపోర్ట్ చేయలేదా? నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను చెప్పలేదా? పాకిస్తాన్కి నీళ్ళు ఆపేస్తే ఏం చేసిర్రు? పాకిస్తాన్ వాళ్ళు నీళ్ళు ఆపేస్తే ఎట్లా ఇబ్బంది పడతారని చెప్తా ఉన్నారు. ఈడ ఒకసారి చూడు. యాసిన్ మాలిక్ జననం 3 ఏప్రిల్ 1966, ఓ కాశ్మీర్ ఏర్పాటువాద నాయకుడు మరియు మాజీ ఉగ్రవాది. అతను భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటి నుండి కాశ్మీర్ వేరు చేయాలని వాదించాడు. ఇదంతా
అతను జమ్మూ అండ్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్. ఇది మొదట కాశ్మీర్ సాయుధ ఉగ్రవాదానికి నాయకత్వం వహించింది. 1987లో జరిగిన రిగ్గింగ్ ఎన్నికలకు చాలా మంది పండితులు కాశ్మీర్ తిరుగుబాటుకు ట్రిగ్గర్గా భావిస్తారు. నేను దాన్ని స్పష్టం చేయనివ్వండి. 1987 ఎన్నికల్లో రిగ్గింగ్ సాయుధ ఉగ్రవాదానికి దారి తీయలేదు. 1987కు ముందు మేము అక్కడ ఉన్నామని ద్వారా మాలిక్ విభేదిస్తున్నాడు. జైలు నుండి విడుదలైన తర్వాత మాలిక్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి వెళ్ళి అక్కడ శిబిరాల్లో శిక్షణ పొందాడు. భారత ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటును ప్రారంభించాడు. మద్దతుగా ఇవ్వడానికి పాకిస్తాన్ రహస్య సేవ ISI 1986లో జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఒప్పందం కుదుర్చుకుంది. జమాత్ ఈ ఇస్లామీ కాశ్మీర్ను చర్యలు తీసుకోవడానికి ISI స్వల్పకాలిక ప్రయోజనకగా ఉంటుందని నమ్ముతారు. మాలిక్ JKLF యొక్క ప్రధాన సభ్యుడిగా కాశ్మీర్ లోయకు తిరిగి వచ్చాడు. పూర్వపు జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యం మొత్తం స్వాతంత్రం తన లక్ష్యమని ప్రకటించాడు. మాలిక్ అమిత్ షేక్ అఫానీ అంటూ కూడా ఒకటి. మాలిక్ పాకిస్తాన్ అధ్యక్షుడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి మరియు ఇతర ప్రపంచ నాయకులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. 2007లో మాలిక్ అతని పార్టీ సఫరీ ఆజాదీ స్వేచ్ఛ ప్రయాణం అనే ప్రచారాన్ని ప్రారంభించారు. 2005లో మాలిక్ ప్రత్యర్థి వర్గం అంటూ కూడా. మార్చి 2020లో శ్రీనగర్లోని రామప్పర్లోని రావల్పర్లో 1990 జనవరి 5న 40 మంది భారత వైమానిక దళం సిబ్బందిపై, ఇది పాయింట్, వైమానిక సిబ్బందికి దాడికి సంబంధించి మాలిక్ మరియు 6 సహచరులపై ఉగ్రవాదు మరియు విధ్వంస కార్యక్రమ నివారణ చట్టం, టాడా ఆయుధ చట్టం 1959 మరియు రణబీర్ శిక్షా స్మృతి కింద అభియోగాలు మోపారు. ఈ దాడిలో 4 IAF సిబ్బంది మరణించారు. రుబాయా సయ్యద్ కిడ్నాప్ మరియు తర్వాత ఎంతమంది పొట్టన పెట్టుకున్నట్టు నా కొడుకు 40 మందిని పెట్టుకున్నాడు. 40 మంది యాసిన్ మాలిక్ అనేటోడే కదా. యాసిన్ మాలిక్ విత్ మన్మోహన్ సింగ్ అని కొట్టిరు ప్రజలారా. యాసిన్ మాలిక్ విత్ భారతదేశంలో ఉన్నా కూడా ఎవడీడు 40 మంది వైమానిక దళాన్ని సంబంధించినటువంటి నా భారతీయులను చంపినటువంటి వ్యక్తితో ఇక్కడ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి, మన భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇగో ఈడ ఫోటో దిగో యాసిన్ మాలిక్ అనేటోతో ఫోటో దిగిర్రు. వాస్ పెయిన్డ్ బై మన్మోహన్ సింగ్ మీటింగ్ విత్ యాసిన్ మాలిక్. ఇంకా దీని మీద చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాలి. మరి వీడు లంగనే కదా, వీడు భారతదేశానికి సంబంధించినటువంటి వైమానిక దళానికి సంబంధించినటువంటి వాళ్ళ 40 మందిని చంపితే దాని మీద వీడిని పిలుచుకొని వీడమన ఏం చేసింది యాసిన్ మాలిక్ గాడు? ఏం చేసినని ఉగ్రవాదిని తీసుకొచ్చి అవార్డులు ఇచ్చినటువంటి దరిద్రపు చరిత్ర, ఒక పుట్టుకలేనటువంటి చరిత్ర, బ్రిటిషర్లకు పుట్టినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. మీరు భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పదాన్ని ఎప్పుడు తీసుకొచ్చారో కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఇంకోటి చూపిస్తా. యాసిన్ మాలిక్ గడ్ అయిపోయింది కదా. యాసిన్ మాలిక్ అయిపోయిన తర్వాత ఇగో నిన్న పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పినటువంటి మాటల్లో ఒక పాకిస్తానీ ఏమన్నాడో చూడురి. భారత్లో ఓటు, రేషన్ కార్డు, పాకిస్తానీ సంచలన వాక్యాలు. తాజాగా ఇంటర్నెట్లో వీడియో సంచలనం సృష్టిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం వీసాలను రద్దు చేయడంలో దేశం విడిచి వెళ్తున్న ఓ పాకిస్తానీ వ్యక్తం చేసిన వాక్యాలు తీవ్ర ఆందోళన రేకెత్తున్నాయి. తాను గత 17 ఏళ్లుగా భారత్లో నివసిస్తానని, ఇక్కడ ఎన్నికల్లో ఓటు వేశానని, రేషన్ కార్డు కూడా ఉందని అతను పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పాకిస్తాన్ పౌరుడిగా ఉండి కూడా అతను భారత్లో ఓటు వేయగలిగాడనే ప్రశ్నలు వినిపిస్తా ఉన్నాయి. ఎప్పుడు భారత్లో ఓటు కూడా వేశాడు పాకిస్తాన్ పౌరుడు. ఎన్ని సంవత్సరాల కింద? 17 సంవత్సరాల కింద. 17 సంవత్సరాల కింద ఎవరున్నారయ్యా అధికారంలో అంటే 17 సంవత్సరాల కింద అధికారంలో ఎవరున్నారాయా అంటే ఈ కాంగ్రెస్ హీన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇంతసేపు యాసిన్ మాలిక్ కు ఆ దగ్గర తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి ఆనాటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, కీర్తిశేషులు. ఆయన ఉన్నప్పుడు 17 సంవత్సరాల కింద లంగలకు, దొంగలకు, పాకిస్తానుడా లేకపోతే వాడు బయట దేశం నుంచి వచ్చిండా, భారత్ నాశనం చేయడానికి వచ్చిండా, వాడు ఏం చేయడానికి వచ్చిందని తెలియకుండా వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయం కోసం 17 సంవత్సరాల కింద ఓటు హక్కు కల్పించిర్రు, ఆధార్ కార్డు కల్పించిర్రు, రేషన్ కార్డు కల్పించిర్రు. నేను ఎట్లా పోతా, ఈరోజు నా తన రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైనంలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు శరం ఉంటే మాట్లాడాలి దీని మీద. 100 కిలోమీటర్ లోపలికి వచ్చి మన నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నటువంటి ఓ కాంగ్రెస్ నేతలకు మీ మురికినోర్ల మన్నుగొట్ట మీరు విమర్శించేది. 4 వస్తే 40 మంది పాకిస్తాన్కి ఉచ్చబడుతుంది. ఈరోజు అనవసరంగా గెలికినాం కదరా బాబు, అనవసరంగానే
80% సింధు జలాల నీళ్ళు ఆపినాం. కడుక్కోవడానికి నీళ్ళు లేవు, తిననీకి నీళ్ళు లేవు. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విషయంపై కట్టుబడి ఉంటుండేనా? ఇంత స్పీడ్గా ఓవర్ రియాక్ట్ అవుతుండేనా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటే యుఎస్ కానీ, రష్యా కానీ, ఇజ్రాయెల్ కానీ, మిగతా దేశాలు ఏమైనా కానీ భారత్ వెంట ఉంటుండేనా? భారత్కి యుద్ధంలో మోడీ నువ్వు నడువు, నీ వెనుక మేము నడుస్తామని చెప్తుండేనా? వీళ్ళు మత కల్లోల గురించి చామల కిరణ్ కుమార్ గారు మాట్లాడతారు. వెస్ట్ బెంగాల్లో 410 కుటుంబాలకు రాత్రికి రాత్రి ఇంటి మీద దొంగల్లా దౌర్భాగ్యంగా పడి నా హిందూ ఆడపిల్లలను ఎత్తుకపోయి రాత్రి మొత్తం రేపులు చేసి వాళ్ళ ఇల్లులు తగలబెట్టి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ మాల ప్రాణాలు తీసుకున్నప్పుడు ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అలియాస్ భువనగిరి ఎంపీ గారు ఏడికి పోయారు మీరు అనేది ప్రశ్న. వెస్ట్ బెంగాల్ మీద లేవనటువంటి నోర్లు ఈరోజు పహల్గామ్ మీద విమర్శించేంత స్థాయి మీకున్నదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అదంటారు ఇదంటారు, ఏది ఉండదు. ఎప్పుడు పాకిస్తాన్ దాడి చేసినా కూడా భారత్ ఏడికి పోతుండే, యుఎన్ఓకి పోతా ఉండే. అరే నాయన నా మీద దాడి చేస్తుండు, జర నన్ను కొడుతుండు వాడు ఒకటే, జర అంచు దిక్కు మాట్లాడంటే వాళ్ళు సద్దు మరిచాం. ఈరోజు మొగోడు చెప్పనించి కచ్చాతి నా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పాకిస్తాన్కి ఉచ్చబోపిస్తుండు. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని భయాందోళనలో బతుకుతున్నారు. ఆర్మీ జనరల్ అన్సిఫీ ఆడేవాడు ఉన్నాడు, మునీర్ గాడు, వాడు బంకర్లలో దాక్కున్నాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి హాస్పిటల్లో వండుకున్నాడు. ఆ జనరల్ గాని పెళ్ళం పిల్లలను వేరే దేశానికి జట్ల పంపించండు. ఇది కదా నా భారతదేశ ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోడీ చెప్పనించుగా ఛాతి పవర్ అంటే, దమ్ అంటే మీరా ఆయన గురించి విమర్శించేది. ఆయన డైరెక్టర్ నిన్న మీటింగ్ పెట్టి ఏమన్నాడు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తారో చెయ్యిర్రి, మీ వెనుక నేనున్నా, ఫుల్ పవర్స్ ఇచ్చేసిన మీకు అన్నాడు. ఫుల్ పవర్స్ ఇచ్చేసిన అనగానే ఆడ ఏమైంది తెలుసా? ఇంకో నేను విత్ ప్రూఫ్ తోటే మాట్లాడతా. పాకిస్తాన్ యుద్ధానికి ప్రధాని ఫుల్ పర్మిషన్. పాకిస్తాన్కి మొదలైన దడ తర్వాత పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇవి తారాస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు నిన్న మోడీ భారత సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్లో భయం మొదలైంది. ఉత్సాహపడుతుంది నా కొడుకులకు సెక్యులరిజం పేరు మీద సపోర్ట్ చేస్తున్నటువంటి భారత్ నుండి మన తిండి తినుకుంటూ మన పాట పాడనటువంటి నా కొడుకులను ఉరికించి కొట్టాలని ఈ యొక్క ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి ప్రతి ఒక్కరికి కాలు మొక్కి మరీ చెప్తా ఉన్నా. అయ్యా మోడీ గారు, భారతదేశం నుండి భారతదేశ తిండి తినుకుంటూ ఎక్కువ చేస్తున్నటువంటి వ్యక్తులను ఏసేరి వాళ్ళతో ఏమొచ్చింది? భారత్ యుద్ధానికి సిద్ధమైంది. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో నిన్న త్రివిధ దళాలతో సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ సైన్యానికి ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇంకేం కావాలయా? వాళ్ళు వణికిపోతున్నారు, వాళ్ళు భయపడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర తమ దేశాన్ని కాపాడుకుని అణ్వాయుధాలు వాడడానికి కూడా వెనుకాడమని అంటూ కూడా అంటున్నారు. వాళ్ళ ఫ్లైట్లు ఏదైతే జెట్ ఉన్నదో గాలికి ఎగిరంగా పెట్రోల్ లేక కుప్ప కూలిపోయింది. వాళ్ళ మన మీద దాడి చేసేది. కొంచెమైనా సిగ్గులు శరాలు పెట్టుకొని భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే మాటలు మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళే కానీ ఇంకా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నోళ్ళే కానీ ఏదో దొరికింది కదా అని నరేంద్ర మోడీ గారి మీద విషం జిమ్మే ప్రయత్నం చేసి 16 యూట్యూబ్ ఛానళ్లను పండబెట్టి దొక్కిండు నా నరేంద్ర మోడీ. 16 యూట్యూబ్ ఛానల్ జాడిచ్చి దన్నిండు పాకిస్తాన్కి నా నరేంద్ర మోడీ. ఆ ధైర్యం మీరు చేయగలుగుతారా? బీబీసీకి వార్నింగ్ ఇచ్చిండు, ఎక్కువ తక్కువ మూలుగుతే పండబెట్టి తొక్తామని. ఇది గడ్స్ కాంగ్రెస్ వాళ్ళకు ఉంటుండే నా గతంలో. మేము పోయి రాహుల్ గాంధీ 2026/11 టైంలో ఏం మాట్లాడిండు? మేము ప్రయత్నాలు చేస్తున్నాం, వాళ్ళు మా మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకోటి ఏం చేశారు?
రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిండు కదా, హైదరాబాద్ వచ్చినప్పుడు పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకుండానే మొండం లేని తలలా నా భారత్ నుంచిరు, మొండం లేని తలలా నా భారత్ నుంచిరు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ముఖం తీసేసి గయాబ్ అని పెట్టి సిగ్గులున్నాయిరా మీ జీవితాలల్లా, మీ నోట్లలో మన్నువట. మీకేమన్నా సిగ్గులు శరాలు ఉంటే ఈ విధంగా మాట్లాడేటోళ్ళేనా మీరు? దేశ ప్రధానిని ఏ టైంలో కించపరచాలి, ఏ విధంగా అవాయిడ్ చేయాలి, ట్రోల్ చేయాలని కూడా తెలియనటువంటి మీ బతుకులు కూడా బాంచన్ బతుకులు ఇంకెన్ని రోజులు బచ్చాలని మాటలతోటి. ఎందుకని ఇన్ని రోజులు బాంచన్ బతుకులు బతుకుతారు? రూపాయి కోసమా? ఇక ఇదంతా అయిపోయింది కదా. కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే గట్టిగా చెప్పదలుచుకున్నా, నేను ఉడక ఒర్రి ఇక వీళ్ళ మీద ఒర్రితే ఉడక ఎవడు చూస్తలేడు. ఈ అమ్మాయి కాంగ్రెస్ వాళ్ళది అందరికి తెలిసిందే కదా చరిత్ర. ఓ సెక్యూరిటీ లోపమైంది, బార్డర్లో 100 కిలోమీటర్ లోపలికి వచ్చి మాట్లాడినటువంటి మాటలు వీళ్ళది ఎట్లున్నాయంటే, నేను అంటా ఉన్నా, మరి ఇందిరాగాంధీ గారి మరణం భారతదేశంలో సెక్యూరిటీ లోపమేనా? సరే, వాళ్ళంటే 100 కిలోమీటర్ లోపలికి వచ్చారు. ఫుల్ ఆఫ్ సెక్యూరిటీతో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి చుట్టూ సెక్యూరిటీ ఉన్నది కదా, మరి ఆమె చనిపోయింది కదా. మరి సెక్యూరిటీ లోపం కాంగ్రెస్ పార్టీదే అంటారా? యుఎస్లో మాజీ ప్రెసిడెంట్ ఫెడెన్ ఏదో ఉంటుంది, ఆయన పబ్లిక్లో పోతుంటే ఆయన మీద కూడా షూట్ జరుగుతుంది, ఆయన మీద షూట్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఆయన చుట్టుపక్కల మొత్తం ఉన్నారు కదా. ఎస్, చెయ్యాలి అనుకుంటే ఎప్పుడైనా ఎవడైనా ఏమైనా చేస్తాడు. కానీ దాని ప్రతీకారం తీర్చుకుంటున్నాం చూడు, అది నా భారత్. అప్పట్లేక లేదు. అన్నా అంటే అన్నా అంటాం, తమ్ముడు అంటా అన్నా అంటాం, అరే అంటే పండవేటి దొక్కుతాం. ఇదే నా భారత్ నేర్పింది, ఇదే నా హిందుస్థాన్ నేర్పింది. ఎక్కడైతే అన్యాయాల మీద, ఉగ్రవాద దాడి మీద నిన్న ఒక డైలాగ్ అన్నాడు ఇట్లేసి, ఏమన్నాడు? సమయ హై హమారా పాస్ సమిత్ హై, థోడా సా బడా లన్నా చాహియే అని చెప్పి ఇట్లా సింహం లేక చూసిండు నా నరేంద్ర మోడీ. చెమటలు పట్టాలి ఆ వీడియో చూస్తే. ఇక ఇది కాంగ్రెస్ వాళ్ళ అత్యుత్సాహం. మరి మనమంటే భారతదేశం అంటే ప్రస్తుతం సెక్యూరిటీ లేక పహల్గామ్ దాడి జరిగింది, దాని మీద మనం ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాం. చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు వార్తలు. కానీ మరి ఇందిరాగాంధీ గారి మరణం తర్వాత చాలా పెద్ద వాళ్ళ వ్యక్తుల మీద దాడులు 26/11 కొన్ని చాలా ఉన్నాయి భారతదేశంలో. కాంగ్రెస్ వాళ్ళు దీని మీద ఏం మాట్లాడతారో ఒకసారి చూడాలి. కానీ విషం చిమ్మే మాటలు మాట్లాడితే మట్టిలో కలిసిపోవడం, లేకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. దేశానికి వ్యతిరేకంగా పోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా చాలా రోజులు ఉండనటువంటి చరిత్ర రాజకీయాల్లో. ఇక చూస్తూనే ఉండండి చిత్రగుప్త్. స్టే ట్యూన్ విత్ అండ్ సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్.